శ్రీ వారి భక్తులకు ఇబ్బందులను తీర్చేందుకు టీటీడీ అనేక కొత్త సదుపాయాలను కల్పిస్తుంది. రోజు కొండపైకి వచ్చి లక్షలాది మంది భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలకు వచ్చి భక్తులకు పాదరక్షలు ఎక్కడ భద్రపరచుకోవాలనేది తెలియదు. దీంతో చాలా మంది భక్తులు రోడ్డు పక్కనే ఎక్కడికక్కడ వదిలేస్తూ ఉంటారు. ఈ పాదరక్షలు భద్రపరచుకునేందుకు టీటీడీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. డిపాజిట్ చేయాలన్నా లేదా తీసుకోవాలన్నా వేచి ఉండవలసి వస్తుంది. దీనివల్ల సమయం వృధా అవుతుంది. దీంతో భక్తులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సరికొత్త టెక్నాలజీ వ్యవస్థను టీటీడీ ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగా క్యూఆర్ ఆధారిత స్మార్ట్ ఫుట్వేర్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. క్యూఆర్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ల ద్వారా భక్తులు సులభంగా తమ పాదరక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే తిరిగి వెంటనే తీసుకోవచ్చు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. భక్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ విధానం ప్రవేశపెట్టగా ప్రస్తుతం ఇలాంటివి కొన్ని కౌంటర్లు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. త్వరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు టీటీడీ రెడీ అవుతోంది. త్వరలోనే కళ్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, జేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కూడా ఈ స్మార్ట్ పాదరక్షల కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో వీటిని నడుపుతున్నారు.